ఈ రోజు తణుకు డిపో మేనేజర్ కార్యాలయంలో ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల కార్గో మేనేజర్ జిఎల్పివి సుబ్బారావు, తణుకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ పత్రికా సమావేశం నిర్వహించారు. తణుకు కార్గో కార్యాలయం ద్వారా వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని, గత సంవత్సరం తణుకు డిపో బస్టాండ్లో కార్గో ఆదాయం 76,27,560 రూపాయలైతే ఈ సంవత్సరం 4 నెలలకు 47,13,278 రూపాయలు వచ్చిందని ఆదరిస్తున్న వినియోగదారులకు అభినందనలు తెలియజేశారు. కార్గోలో డోర్ డెలివరీ సదుపాయం, ఆన్లైన్ పేమెంట్ సదుపాయం, టు పే సదుపాయం ఉన్నాయని, వీటిని వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు. అందరికీ కూడా నమస్కారాలండి. మరి తణుకు డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో తణుకు కార్గో బిజినెస్ చాలా బాగుందండి. అది మీ అందరి యొక్క సహకారం అండి. ఇప్పుడు డీజీటీ బుకింగ్స్ కూడా, డిక్కీ బుకింగ్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. డిఎంఈ లాల్ ఏంటి, తర్వాత టీమ్ లీడర్ గారు అందరూ కూడా సమిష్టి కృషిగా కంప్లైంట్స్ తగ్గించారండి. పాత పార్ట్స్ కూడా క్లియర్ చేశారండి చక్కగా. ఇప్పుడు మీరు కూడా ఈ దయించి ఈ తణుకు చుట్టుపక్కల గ్రామాల్లో తేతలేంటి, తర్వాత పెరబలి, తర్వాత రాయలు థియేటర్ సెంటరు, నరేంద్ర థియేటర్ సెంటరు, వీరనారాయణ థియేటర్ సెంటరు, తర్వాత ఆంధ్ర షుగర్సు, వేల్పూరు, రేలంగి ఇలాంటి చోట్ల ఎవరో చదువుకున్న ఆసక్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి డిపో మేనేజర్ కానీ లాల్ డిఎంఈ లాల్ని కూడా సంప్రదిస్తే తక్కువ రేటుతో మీకు కార్గో మీకు ఐడి ఇస్తామండి. చక్కగా బిజినెస్ చేసుకోవచ్చండి. అన్ని వెహికల్స్ కూడా ఇక్కడ తణుకు ఉన్నాయి కనుక మీరు హైదరాబాద్ సెక్టర్కి ఏంటి అన్ని చోట్ల కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఈ తణుకు బస్ స్టాండ్ రాకుండా మీ దగ్గరికి వచ్చి మీకు 15% రిసీవింగ్ 2% కమిషన్ ఇస్తారండి. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలండి. తర్వాత తొందరలోనే డోర్ డెలివరీ బుకింగ్ కూడా స్టార్ట్ చేస్తారండి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇప్పుడు ఈ డోర్ డెలివరీ అన్ని చోట్ల పెట్టమని సారు చెప్పడం జరిగిందండి. తొందరలోనే అది జీవో వస్తుందండి. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మొత్తం వెస్ట్ గోదావరి, ఏలూరులో కూడా తణుకు కార్గో నెంబర్ 1 పొజిషన్ ఉందండి. డ్రైవర్లు ఏంటి, కండక్టర్లు ఏంటి, ముఖ్యంగా డిఎం గారు టీము చాలా బాగా పనిచేసి ఎటువంటి కంప్లైంట్స్ మా ప్రాబ్లమ్స్ రాకుండా ఈ కార్గోని ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ముందు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీఎస్ఆర్టీసీ ఎంటర్ అవ్వడం జరిగింది. ఓన్గా కార్గో చేయటం అనేది జరిగింది. స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంటే ఉంది కానీ తగ్గటం అనేది లేదు. ఒక కరోనా 2 years టైంలో కొంచెం డల్గా ఉంది. దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ పాత్రలోకి వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది కార్గో వల్ల ఆదాయం వస్తుంది. దీన్ని ఆర్టీసీ చేస్తేనే మంచిది అని సాంబశివరావు గారు ఎండీ గారు స్టార్ట్ చేసిన ప్రక్రియ వల్ల ఎంతో కొంత ఆర్గనైజేషన్కి క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ కార్గో అనేది హెల్ప్ చేసింది అనేది మాత్రం గంటాబద్ధంగా చెప్పచ్చు. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ ఆర్టీసీ కార్గో సర్వీస్ని ఎక్కువ మంది ఎంత కాంపిటీషన్ ఉన్నా ఆర్టీసీకి రావటం అనేది జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మేము ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నాం కాబట్టి సురక్షిత ప్రయాణం, సేఫ్టీ ప్రయాణం అనేది ఆర్టీసీ మీద ఎంత నమ్మకం అయితే ఉందో ఈ కార్గో మీద కూడా వీరు ఓన్లీ రన్నింగ్ టైమే, వితిన్ టైంలో వీళ్ళు చేర్చగలుగుతున్నారు. ఎటువంటి కార్గోకి పార్సిల్స్ ఇబ్బంది లేకుండా చేర్చగలుగుతున్నారు అనేది ఆ నమ్మకం అనేది క్రియేట్ చేయగలిగాం. ముఖ్యంగా తణుకు డిపో పరంగా ఉన్న కార్గో సెంటర్ చూస్తే లాస్ట్ ఇయర్ వచ్చిన ఎర్నింగ్స్ కార్గో ఆదాయం ద్వారా 76,27,560 రూపాయలు, అంటే యావరేజ్న 6,35,630 నెలవారీ ఆదాయం ఓన్లీ కార్గో వల్ల రావటం జరిగింది. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే ఏప్రిల్ నుంచి అప్ టు జులై వరకు చూసుకుంటే 46,95,278 ఆదాయం రావటం జరిగింది, గ్రాస్ ఆదాయం. అంటే దాదాపు ఇది లాస్ట్ ఇయర్ మీద చూస్తే
ప్రతి నెల 5,38,000 రూపాయలు పెరుగుదల అయితే ఉంది డెఫినెట్గా. ఇది ఈ పెరుగుదలకి కారణం మా మీద ప్రజలకున్న నమ్మకం, ఇన్ టైంలో చేస్తున్నారు, తర్వాత కంప్లైంట్స్ లేవు, సేఫ్గా పార్సిల్ని చేరుస్తున్నారు అనేది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ డోర్ డెలివరీ సదుపాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చేయటం కూడా జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా డోర్ డెలివరీ ప్రక్రియ రేపు ఆగస్టు సెప్టెంబర్లో మొదలెట్టడం జరుగుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి ఇంకా ఏటీపీ ఏజెంట్ల ద్వారా కార్గో జరగవలసిన బిజినెస్ ఉంది. ఈ ప్రజెంట్ ఉన్నవాళ్ళు కాకుండా తణుకు పాత బస్ స్టాండ్లో, నరేంద్ర సెంటర్లో, కేశవస్వామి టెంపుల్ దగ్గర, వేల్పూర్ రోడ్, అత్తిలి సంత మార్కెట్, రేలంగి, దువ్వ ప్లేసుల్లో కూడా ఏటీపీ ఏజెంట్స్గా ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకోవాలని మీ పత్రికా ముఖంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయటం జరుగుతుంది. కనుక ఈ కార్గోని మరింత విస్తృతపరిచి ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తణుకు డిపో తరఫున కోరటం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున అలాగే మేము కార్గో డీజీటీ కూడా వారానికి ఒకరోజు హైదరాబాద్ పంపుతున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళవలసిన మెటీరియల్స్ ఏమున్నా మా కార్గో డీజీటీ ద్వారా పంపుతామని చెప్పి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున ఏటీఎం కార్గో 2 డిస్ట్రిక్ట్లకి, వెస్ట్ గోదావరి, ఏలూరు డిస్ట్రిక్ట్కి కార్గో ఆఫీసర్గా ఉన్న సుబ్బారావు గారు మా కార్గో విజిట్ చేయడానికి రావటం జరిగింది. ఆయన ప్రజెన్స్లోనే వెయిట్స్ డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది, మా దగ్గర బుక్ అయిన పార్సిల్స్, అలాగే మాకు ఇతర ప్లేస్ల నుంచి వచ్చిన పార్సిల్స్ వెయిట్స్ని ఏమైనా తేడా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయటం జరిగింది. మరి వారిని కూడా ఈ సందర్భంగా విజిట్ చేశారు కాబట్టి వారి యొక్క సజెషన్స్ కానీ, సలహాలు, సూచనలు